శ్రీ మహాగణపతి నమః. శివాయ గురువే నమః. శ్రీమాత్రే నమః. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలండి. పరమాత్మ స్వరూపం ఏదైనప్పటికీ ఒకటే పరమాత్మ అని చెప్పుకోబడుతుంది. దాంట్లోనే మనం రకరకాలుగా దేవతా దర్శనాలు చేస్తూ ఉంటాం అన్నమాట. పరమాత్మ మనకి ఎంత చేరువలో, ఎంత దగ్గరగా, పిలిస్తే పలికేంత దూరంలో, పెడితే తినేంత దూరంలో ఉంటాడట. ఒక మహాభక్తురాలు ఈ యొక్క శ్రీకృష్ణుడి మీద చాలా చక్కగా మన మనోపలకానికి మనకి అద్దుకుపోయే విధంగా కూడా ఆవిడ రచించి పాడటం జరిగిందనమాట. అలాగే కృష్ణ భక్తులు చాలామంది ఉన్నారు. యశోదమ్మ తల్లి ఉన్నది, మీరాబాయి ఉన్నారు, ఇంకా కృష్ణుడి మీద చాలా భక్తులు ఉన్నారన్నమాట. పెద్ద పెద్ద క్షేత్రాలు కూడా వెలిసాయి వాళ్ళ వల్లనే మనకి. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం జానకీ వల్లభం. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం जानकी वल्लभम. कौन कहता है भगवान आते नहीं, कौन कहता है भगवान आते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं. अच्युतम केशवम राम नारायणम कृष्ण दामोदरम जानकी वल्लभम. చూసారా, ఆ యొక్క పరమాత్మని పిలిస్తే వస్తాడు. కానీ ఎలా పిలవాలి అంటే ఒక మీరాబాయి లాగా పిలవాలి. భక్తిగా, హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా, త్రికరణ శుద్ధిగా పిలిస్తే పరమాత్మ తప్పకుండా నీ దగ్గరికి వస్తాడు. నువ్వెవరైనప్పటికీ సరే, నీ కులంతో, మతంతో, జాతితోటి, రూపంతో సంబంధమే లేదు. నీకు నువ్వు ఎంత మనశుద్ధిగా, శుచిగా, చిత్తంగా, త్రికరణ శుద్ధిగా, మనసులో ఏమనుకుంటున్నావు, నోరుతో ఏం పలుకుతున్నావు, శరీరంతో ఏం చేస్తున్నావు, ఈ మూడు ఒకే సరళ రేఖ మీద ఉన్నప్పుడు సాక్షాత్తు పరమాత్మ కూడా నీకోసం దిగి వస్తాడు. కౌన్ కహతా హై భగవాన్ ఆతే నహీ. అసలు ఎవరు చెప్పారు భగవంతుడు రాడు మన కోసమని? తుమ్ మీరా కే జైసే బులాతే నహీ. ఒక్క భక్త మీరాబాయి లాగా పిలిచి చూసావా ఏనాడైనా? పరమాత్మ నీ దగ్గరకు వస్తాడా రాడా అప్పుడు తెలిసిపోతుంది నీకు. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం జానకీ వల్లభం. कौन कहता है भगवान खाते नहीं, कौन कहता है भगवान खाते नहीं, बेरी से बरी के जैसे खिलाते नहीं. अच्युतम केशवम राम नारायणम कृष्ण दामोदरम जानकी वल्लभం. అరే, పరమాత్మ ప్రత్యక్షంగా తింటాడుట. ఎలా తింటాడు? త్రికరణ సిద్ధుగా నువ్వు పెట్టినప్పుడు ఆ యొక్క శబరిమాత ఏం చేసిందండి? ఒక్కొక్క రేగి పండు కూడా కొరికి చూసింది. తీయగా ఉన్నవే ఈ యొక్క రాముల వారికి పెట్టాలి, ఏమైనా వగరగా పుల్లగా ఉంటే రాముడు ఇబ్బంది పడతాడు, పుచ్చులు చచ్చులు ఉంటే రాముడికి కష్టం అవుతుందని చెప్పి ఒక్కొక్క పండు కొరికి చూసి, ఒలిచి చూసి, రుచి చూసి పెట్టిందిట. అంటే ఆ మహాతల్లి ఎంత మాతృ హృదయంతో ఉన్నది పరమాత్మ పట్ల అనేది ఇక్కడ మనకు తెలుస్తోంది. అంత భక్తి ప్రపత్తులతో మనం ఉన్నామా అండి? ఉంటే మనం పిలిచినా వస్తాడు, మనం ఏది పెట్టినా తింటాడు. కృష్ణుడికి వెన్నపూస పెట్టాలని, లేకపోతే ఏవి తినటిన్నారు కదా, నువ్వు ఏం పెట్టినా భక్తితో తింటాడు. కుచేలుడు అటుకులు పెట్టాడా అండి? తిన్నాడా? హాయిగా ఎంత చక్కగా ఆరగించాడు అటుకుల్ని. అట్టగా శబరి ఎంగిరి రేగిడి పడితే పరమాత్మ తిన్నాడా? నువ్వు ఏది పెట్టినా తింటాడు. నీ శక్తి అనుసారం, నీ భక్తితో, నీ త్రికరణ శుద్ధి కొన్ని భావాలను స్వచ్ఛంగా ఉంచుకుని మనసు నిండా పరమాత్మని నింపుకుని పెట్టి చూడు ఒకసారి, ఎంత ఆనందం నీకు లభిస్తుంది. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం జానకీ వల్లభం. कौन कहता है भगवान खाते नहीं,
कौन कहता है भगवान खाते नहीं, बेरी से बरी के जैसे खिलाते नहीं. అలా పెడితే తినడు, పిలిస్తే రాడన్న భావం మర్చిపోండి. పిలిస్తే వస్తాడు, పెడితే తింటాడు అని ఒక సద్భావంతో ఈరోజు కృష్ణ భక్తులంతా ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఓలలాడుతున్నారన్నమాట. పరమాత్మ యొక్క ఆ యొక్క సంతృప్తిని ఒళ్ళంతా కూడా నింపుకున్నారు, భక్తితో తడిసిపోతున్నారు ఒక్కొక్క భక్తులు కూడా. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం జానకీ వల్లభం. కోను कहता है भगवान सोते नहीं, कौन कहता है भगवान सोते नहीं, मैं यशोदा के जैसे सुलाते नहीं. ఆ యశోదమ్మలాగా ఏ రోజున పడుకోబెట్టడానికి ప్రయత్నం చేసావా పరమాత్మని? భగవంతుడు నిద్ర ఉండడు, భగవంతుడు పడుకోడు, భగవంతుడికి అసలు కళ్ళు రెపలే పడవు అంటున్నాం కదా. కానీ ప్రేమగా ఒక తల్లి ఆ పరమాత్మని ఇట్లా భుజానికి వేసుకుని చక్కగా జోకొడుతూ పాడిందనుకోండి, చక్కగా మృదువుగా మెల్లిగా చక్కగా అందంగా ప్రేమగా పాడితే ఆ పరమాత్మ కూడా ఎంతటి పరమాత్మ అయినా సరే హాయిగా కళ్ళు మూసుకుని గుర్రు కొడుతూ నిద్రపోతాడు. చూసాడా, భక్తికి పరమాత్మ అందుకే వశుడు, భక్తికి లొంగిపోతాడు. మనుషులు ఎలా చేష్టలు చేస్తాడో పరమాత్మ కూడా అలాగే ప్రవర్తిస్తాడు, ఆ ప్రేమకి భక్తికి లొంగిపోయి. ఇవాళ శ్రీకృష్ణ జన్మాష్టమి అండి. ఇవాళ ఎంత పవిత్రమైన రోజు అంటే మనకి కృష్ణుడు ప్రామాణికం. ఈ రోజున మనకి ఆవిర్భావం చెందాడు. మీరు అనుకున్నట్టు కృష్ణుడు దేవకీదేవి కడుపున పుట్టలేదండి, ఆవిర్భావం చెందాడు. ఆవిర్భావం చెంది వెంటనే ఈవిడికి ఆడపిల్ల పుట్టడం, ఇక్కడ ఆ యొక్క కృష్ణ పరమాత్మ ఆవిర్భావం చెందాడనమాట ఆ రోజు. కానీ మనకి అందరికి తెలియక కథలుగా 9 నెలలు మోసింది కృష్ణుడిని కన్నది అమ్మవారు అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ అది కూడా తప్పే అనమాట. ఆ యొక్క కారాగారంలోనే ఆవిర్భావం చెందాడు. 4 చేతులతోటి కనపడి చిన్న బాలుల్లాగా ఒదిగిపోయాడు అనమాట, ఏం ఎరగనట్టు. ఎందుకంటే ప్రపంచానుసారంగా నమ్మించాలి కాబట్టి. కృష్ణతత్వం చాలా గొప్పది, ఎవరికి ఒక పట్టాన్ని అర్థం కాదు. మనకి బయటికి కనబడేటువంటి ఇది ఒకటి సంఘటన, లోపల అంతర్గతంగా ఇంకోటి ఉంటుందన్నమాట. జగద్గురువు అయ్యాడు, అందుకే ఆయన ఈనాటికి కూడా ప్రామాణికంగా నిలబడ్డాడు. ఈనాటికి కూడా మనం ఈ శ్రావణ బహుళ అష్టమి రోజున శ్రీకృష్ణుడి యొక్క జన్మదినంగా జన్మాష్టమి అనేది జరుపుకుంటున్నాం అనమాట. మనం భగవంతుడు ఉన్నాడు, మనకి ఈ మానవులందరికీ తోడుగా ఉన్నాడు, రక్షించడానికి ఆయన మనకి చక్కగా సద్బోధ చేయటానికి గురువుగా ఉన్నాడు, సఖుడుగా ఉన్నాడు, స్నేహితుడుగా ఉన్నాడు, పెద్దగా ఉన్నాడు, కుల పెద్దగా ఉన్నాడు. రకరకాలుగా ఆయన పాత్రలు పోషించాడు మన కోసమే అన్నమాట. కేవలం మన కోసమే, భూలోకవాసుల కోసమైనా ఇలా చరించాడనమాట పరమాత్మ. చూశాడా శ్రీకృష్ణుడు ఎంత మహిమలు చేశాడు. ఇంతేకాదు, శ్రీకృష్ణుడు దేవుడని కొందరు ఒప్పుకోరు. శివుడు ఒక్కడే దేవుడు, శ్రీకృష్ణుడు కాదు అంటుంటారు. కానీ కృష్ణుడు కూడా దేవుడే, తనకి శివుడికి భేదం లేదని చెప్పి యశోద అమ్మవారికి చూపించగలిగాడు. యశోదాదేవి మహాశివభక్తురాలు కూడా. అందుకే కృష్ణుల్లో శివుణ్ణి దర్శించగలిగింది. ఇది మనకి తెలిసి ఏంటంటే పోతన భాగవతంలో పోతన మహావిష్ణు భక్తుడు అనుకుంటాం, కానీ పోతన కూడా శివభక్తుడే. అంటే శివుడికి విష్ణువుకి తేడా లేదని మనకి చెప్తున్నాడు అనమాట. అంతే, అంతకని నుంచి ఏమీ లేదు ఇక్కడ. నీకు ఇష్టమైన రూపంలో నువ్వు కొలుచుకోవచ్చు ఆయన్ని. కృష్ణ రూపంలో కొలుస్తావా, విష్ణుమూర్తి రూపంలో కొలుస్తావా, రాముడి రూపంలో కొలుస్తావా, ఏ రూపంలోనూ కొలుచుకో. ఒకటే పరమాత్మ, ఉన్నది ఒకడే. శివుడా, విష్ణువా, కృష్ణమూర్త, రాముడా, ఏదైనా సరే ఒకడే. తనువున నంటిన ధరణీ పరాగంబు పూసిన నెరిభూతి పూతకాగా ముందట వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడిగాని తునుకగాగా పాలభాగంబుపై పరగు కావిరి బొట్టు కాముని గెల్చిన కన్నుగాగా కంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయమగు మెడకప్పుగాగా హారవల్లులు హారవల్లులుగాగా బాలులీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పే శివునికి తనకును వేరులేమి తెలియజేయునట్లు తెలుప వెరయునట్లు.
తనకి శివుడికి భేదం లేదని చెప్పి ఆ యశోదమ్మ వారికి చూపించాట. ఎలా చూపించాడు మనందరికీ తెలుసు. శ్రీకృష్ణుడు మట్టి తింటుంటే ఆ యశోదాదేవి చెవు మేలేస్తే శ్రీకృష్ణుడు నోరు తెరుచుకున్నాడు. ఆ నోట్లో 14 పూనపాండాలు కనపడని అందరూ చెప్తారు. అందరికీ తెలిసిన విషయం ఇది. చిన్నపిల్లడి దగ్గర నుంచి పెద్దవాడి దాకా అందరికీ కథలు కథలుగా తెలుసు. కానీ ఇక్కడ శివుడిలాగా కూడా ఆవిడకి యశోదకి చూపించాడు అవతారం. శివుడు నేను ఒకటేనే పిచ్చిదానా, తేడా లేదు అని. ఎలా అంటే తనువునంటిన ధరణి పరాగంబు పూసిన నెరిభూతి పూతగాగా బాగా మట్టిలో ఆడి ఒళ్ళంతా మట్టి పట్టించుకున్నాడు. పైగా ఆడి ఆడి వచ్చాడు. ఏమరినట్టు పాకుతున్నాడు ఇంకా నేల మీద. భూమిని మోసేదే ఆయన, విశ్వమంతా నిండి ఉన్నదే ఆయన. అయినప్పటికీ ఏం తెలియనట్టు చిన్నపిల్లల్లాగా ప్రవర్తిస్తున్నాడు అనమాట. ఆ ఒళ్ళంతా పట్టించేసుకున్నాడు ఒంటికి. ఆ మట్టి రేణువులన్నీ రాలిపోయాయి. కాకపోతే తెల్లటి ధూళి మాత్రం ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ ఒళ్ళంతా అంటుకుపోయి ఉందన్నమాట. అది ఎలా ఉంది? ఒళ్ళంతా విభూతి పూసుకున్నటువంటి శివుడిలా కనపడుతున్నట్ట యశోదమ్మ వారికి. మట్టి అంటే దులిపేసుకున్నాం, తెల్లగా పేరుకుపోతుంది శరీరం మీద, అదంతా విభూతిలా కనపడుతుంది. యశోద ఒళ్ళంతా ఏంటి నా కొడుకు విభూతి పూసుకున్నాడు శివుడిలాగా అనుకుంటుందన్నమాట. ముందట వెలుగొందు ముక్తాలరామంబు తొగల సంగడి తునుకగాగా. తొగల సంగడి అంటే జాబిల్లి అనమాట. మనం గోరు గిల్లేస్తే ఏ షేప్లో ఉంటుంది అటువంటి చవితి చంద్రుడిలాగా ఉంది తల్లో. ఏంటిది? ముత్యాల హారాలు చక్కగా స్టైల్గా పెట్టింది వాళ్ళమ్మ. ఈ పక్కన చిన్న సిగ వేసి దాని చుట్టూతో ముత్యాలన్నీ ఇలా ఒకదాని మీద ఒకదాని కూడా సరాలుగా అల్లిందనమాట. అవన్నీ వేళ్లాడుతున్నాయి ఇలా. ఎలా ఉంది? అర్ధచంద్రాకారంలో కనపడుతుంది. అది ఏంటి? శ్రీకృష్ణుడు జాబిల్లి పెట్టుకున్నాడు అన్నట్టుగా ఉందన్నమాట. అచ్చం ఆ యొక్క గోరు వంక అంటారు చూడు, గోరు చందమామ, నిండు చందమామ కాకుండా అర్ధచంద్రాకారంలో ఇలా సగంగా ఉంటాడనమాట. ఆ చంద్రుని ధరించినటువంటి సాక్షాత్తు శివపర్వతలాగా కనపడుతున్నాడు. పాలభాగంబుపై వరగు కావిరి బొట్టు కాముని గెలిచిన కన్నుగాగా. వాళ్ళమ్మ కస్తూరి బొట్టు పెట్టింది శ్రీకృష్ణ పరమాత్మ. పెద్ద బొట్టు పెడుతుందనమాట. ఇటా నిలువుగా పెద్ద బొట్టు పెడుతుంది. ఎందుకుని? దిష్టి తగలకుండా ఉంటుందని పెద్ద బొట్టు పెట్టింది. కానీ అది ఎలా ఉంది తెలుసా అండి? 3 కన్నులాగా ఉంది. కామదహనం జరిగినటువంటి కావేరి బొట్టు, కాముని కాల్చేసినటువంటి కన్ను ఏదైతే ఉందో 3వ కన్ను పాలభాగంలో అలా కనపడుతుంది. ఇక్కడ నల్ల కస్తూరి పెట్టి దాని మధ్యలో ఎర్ర గీత గీసింది. తిలకం కూడా అద్దిందనమాట. అచ్చంగా సగం మూసుకున్నటువంటి కన్నులా కనపడుతుంది. అది అంటే 3వ కన్నులాగా. పాలభాగంలో 3వ కన్ను ఎవరికి ఉండేది? శివపరమాత్మకు ఉంటుంది. అరే 3వ కన్ను పెట్టుకున్నాడేంటి శ్రీకృష్ణుడు అన్నట్టుగా భ్రమ కలిగిస్తున్నాడు అనమాట. ఎందుకని? నేనే శివుడిని చెప్పడం కోసం అనమాట. కంఠమాలికలోని ఘన నీలరత్నంబు కమనీయమగు మెడకప్పుగాగా. వాళ్ళమ్మ ఏం చేసింది? ఇంత పెద్ద నీలమణిని ఇక్కడ హారంగా వేసిందనమాట శ్రీకృష్ణుడికి. అది ఎలా ఉంది? విషం దాగినటువంటి పరమాత్మ కంఠం ఏ విధంగా అయితే నల్లగా ఇదైపోయిందో, నీలంగా మాడిపోయిందో. నీలకంఠుడు అంటే శివపరమాత్మ కదండి. విషం దాగినప్పుడు అంటే హాలాహలం, ఆ హాలాహలం పుచ్చుకున్నప్పుడు నీలంగా మారిపోయింది మెడంతా కూడా. ఇక్కడ నీలమణి ఏమవుతుందంటే మనకి నీలకంఠుడిలాగా శివుడిలాగా కనపడుతుందన్నమాట. హారవల్లులురగ హారవల్లులు కాగా బాలు లీల ప్రౌఢ బాలకుండు. ఇట్లా రకరకాలుగా లీలలు చేస్తున్నట్టు ఆ యొక్క చిన్నపిల్లలాగా నటిస్తూ ఏం ఎరగనట్టు ఒంటి నిండా మట్టి పూసుకుని అవన్నీ కూడా అలంకారాన్ని లూజ్ చేసేసుకుని ముత్యాల సరాలు అవన్నీ మెడ నిండా వేసుకుని ఒళ్ళంతా కూడా ముత్యాల దండలు కడుతుంది వాళ్ళమ్మ. అవన్నీ కూడా మట్టి కొట్టుకుపోయి పాము పిల్లల్లాగా చుట్టుకుని ఉన్నాయట దేహం అంతా కూడా. ముత్యాల దండలు వేసింది. ఇక్కడ మణికట్టులకు కట్టింది, భుజకీర్తులకు కట్టింది, నడుముకి కట్టింది, ముత్యాలు వాళ్ళమ్మ మెడలో వేసింది. ఇవన్నీ కూడా దుమ్ము ధూళి కొట్టుకుపోయి ముత్యాల సరాల్లాగా లేవు. చిన్న చిన్న పాము పిల్లలను తెచ్చి మెడ నిండా చేతులకి కట్టుకున్నట్టుగా ఉందినంట. శివుని పగిది నొప్పే శివునికి తనకును వేరులేమి తెలుప వెలయున్నట్లు. చూడగానే వెంటనే శివుడే గుర్తొచ్చాట ఆవిడికి. శివుడికి నాకు భేదం లేదని చెప్పి ప్రదర్శిస్తున్నాడు ఆ యొక్క కృష్ణ పరమాత్మ. చెప్పే కదా ఉన్నది ఒక పరమాత్మే. మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది. అక్కడ కృష్ణుడే ఉన్నప్పుడు కూడా ఆ యొక్క శివదృష్టితో చూసినటువంటి యశోదమ్మకి శివుడిలాగే కనపడ్డాడు. చిన్న శివుడు పాక్కుంటూ ఆడుకుంటూ మట్టిలో ఆడుతూ గెంతుతూ ఉన్నట్టుగా కనపడుతుంది అనమాట. వెంటనే ఆవిడ చాలా ఆశ్చర్యపోయింది. ఆ శ్రీకృష్ణ పరమాత్మ 2 చేతులతో ఒక్క నమస్కారం పెట్టిందిరా. ఎందుకునే సత్యం తెలుసు ఆవిడికి. తల్లి పిల్లలకి నమస్కారం పెట్టకూడదు. కానీ ఇక్కడ పరమాత్మ సాక్షాత్తు పరమాత్మే ఉన్నాడు ఎదురుగుండా. అది గ్రహించుకుంది.
కానీ పరమాత్మే, మనిషి కాదు, పరమాత్మ శ్రీకృష్ణుడే శివుడు, శివుడే కృష్ణుడు, నాకు కొడుకుగా వచ్చాడు, నాకు పుత్రవాత్సల్యాన్ని నాకు రుచి చూపిస్తున్నాడు అని ఆ యశోదమ్మ తెలుసుకుని ఆ శ్రీకృష్ణుడికి నమస్కారం పెట్టిందనమాట. కాబట్టి మనం అందరం కూడా అందరిలో శివదర్శనం చేసుకోగలగాలి. నువ్వు ఆవును చూస్తున్నావా, మనిషిని చూస్తున్నావా, వృక్షాన్ని చూస్తున్నావా, కొండని చూస్తున్నావా, ఆహార పదార్థాన్ని చూస్తున్నావా, నీ సాటి వ్యక్తులను చూస్తున్నావా, గురువుని చూస్తున్నావా, అమ్మని చూస్తున్నావా, నాన్నని చూస్తున్నావా, అన్నని చూస్తున్నావా, ఎవరినైనా సరే అందులో మనం ఆ యొక్క శివపర్వతం దర్శించగలిగితే మన జీవితాలు ధన్యం అవుతాయి. అంటే మనం మోక్షానికి, మోక్ష పదానికి అనుకూలమని తెలుస్తుంది అన్నమాట. ఎందుకని మన చూపు ఆ విధంగా ఉందంటే మన ఆలోచన మారితే కానీ మన చూపు సవ్యంగా రాదు. అటువంటి ఆలోచనలు పరమాత్మ దగ్గరగా తీసుకెళ్ళిపోయినప్పుడు ఆ కలిగే ఆనందమే వేరనమాట. కాబట్టి అందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మకి నమస్కారం పెట్టుకుందామండి. జై హింద్, మేరా భారత్ మహాన్.